దసరా సెలవులకు ఊళ్లకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి చోరీలకు అడ్డుకట్ట వేయండి. పోలీసులతో సహకరించి జిల్లా పోలీస్ శాఖ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లు, ప్రాంతాలకు వెళ్లే జిల్లా ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. అహర్నిశలు కష్టపడి సంపాదించిన సొమ్ము, విలువైన వస్తువులు దొంగల బారిన పడకుండా ఊళ్లకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు, విహారయాత్రలకు వెళ్లేవారు ఇళ్లల్లో విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచి వెళ్లకూడదన్నారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో గానీ, లాకర్లు లేని ప్రజలు వాటిని తమకు బాగా తెలిసిన నమ్మకమున్న వారి ఇళ్లలో లేదా బంధువుల ఇళ్లలో భద్రపరచుకోవాలన్నారు. ఒకవేళ విలువైన వస్తువులు, బ్యాగులు, సూట్ కేసులు తమ వెంట తీసుకొని వెళ్లాలంటే ప్రయాణ సమయాల్లో బస్సులు, రైళ్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి బయట వరండా లేదా కనీసం 1 లేదా 2 లైట్లు వేసి వెళ్లాలి. బాగా నమ్మకమున్న ఇరుగు పొరుగు వారిని మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లమన్నారు. సాధ్యమైనంత వరకు పట్టణవాసులు తమ ఇండ్లకు సీసీ కెమెరాలు అమర్చుకుంటే మంచిదన్నారు. సీసీ కెమెరాలు ఆన్లో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు దసరా పండుగలు ముగిసే వరకు రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసుకుంటే మంచిదని, దొంగతనాలు అరికట్టొచ్చన్నారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, గ్యాస్ స్టవ్ రిపేరీ పేరిట అపార్ట్మెంట్లకు వచ్చే అనుమానిత వ్యక్తుల్ని అనుమతించకూడదన్నారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ ఉంటే సమీప పోలీస్ స్టేషన్కి లేదా డయల్ 100-112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ దొంగతనాలను అరికట్టాలని జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐఏఎస్ గారు విజ్ఞప్తి చేశారు.